అంటే ఏ సాధన చేస్తే ఈ సిద్ధులు, ఈ విభూతులు వస్తాయని మీరు అనుకున్నారండి? ఇది కూడా విన్న మాటే చెప్పంటారా? చెప్పండి. ఆ లోపల పరిస్థితులు నేను చూడలేదు కానీ ఇంకొక మా సీనియరు వారు నాకు చెప్పిన ఈ మాట నాకు కూడా డౌట్ వచ్చి అడిగితే, నాడి శుద్ధి అనేది జరుగుతుంది ధ్యానంలో. 72,000 నాడులు ఉంటాయి. ఈ నరాలు కాదు, పక్కన ఇంకో శరీరం ఉంది, ఎథరిక్ బాడీ అని, ప్రాణమయ కోశం అని. ఆ శరీరంలో ఆ నాడి శుద్ధి మొత్తం జరిగిన తర్వాత ప్రాణమయ కోశంలో, ఈ శరీరంలో కాదు, ఆ ప్రాణమయ కోశంలోనే ఇడా పింగళ నాడులు అనేటివి యాక్టివేట్ అయ్యి 3 చక్రాలు దాటిన తర్వాత, చక్రం అన్నారు, మణిపూరక చక్రం అనేదో పేరు పెట్టారు. అక్కడి నుంచి ఇంకొక పేరు చెప్పారు, అనాహత చక్రం దగ్గరికి ఇడా పింగళ. దీంట్లో ఆ 72,000 నాడుల్లో నుంచి క్లీన్ అయ్యి దీని ద్వారా వస్తున్నటువంటి అనాహత చక్రానికి టచ్ అయ్యిందంటే సిద్ధులు వచ్చేస్తాయని చెప్పినాడు. అష్ట సిద్ధులు వస్తాయని చెప్పినారు. ఇంకా చాలా చాలా రకాల సిద్ధులు వస్తాయని చెప్పినారు. మరి మీరు ఎప్పుడు ప్రయత్నం చేయలేదు? నాకు ఇంట్రెస్టే లేదు. ఇంట్రెస్ట్ లేదంటే ఇప్పుడు ఇట్లా వాళ్ళు దొరికినారు, అడిగింది ఇస్తున్నారు, డబ్బులు అడిగితే డబ్బులు అడిగితే ఇస్తున్నారు. ఇవన్నీ కాదు కానీ సార్, నిజం చెప్పాలంటే కమింగ్ టు ద పాయింట్, నాకు ఏ రోజు ధ్యానం చేయాలనే ఇష్టం లేదు. మీ బోటి వాళ్ళు బలవంతంగా కూర్చోబెడితే 2వ నిమిషం లేచి వెళ్ళిపోవటమే ఈ రోజు వరకు నేను చేసిన పని. మీరు కర్మ సిద్ధాంతాన్ని, పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు కాబట్టి ఇక్కడ ఒక మాట చెప్పుకోవచ్చు. నమ్మను సార్, అది చూశారు కాబట్టి ఇక్కడ ఒక మాట చెప్పుకోవచ్చు ఏంటంటే, ఇవన్నీ ఇప్పుడు వీళ్ళు చేస్తున్నవన్నీ కూడా మీరు గత జన్మలోనే చేసి వచ్చేసి ఉంటారు అనేది కరెక్టేనా? ఈ సందేహం వచ్చి అడిగినా నేను సీనియర్లనే. కొంతమంది వాళ్ళ పేరు చెప్పడానికి ఇష్టపడరు సార్. ఈ సీనియర్ పేరు మరి చెప్పాలని అనిపిస్తుంది. వారి పేరు జ్ఞానప్రకాష్. పాల్ సారు, జ్ఞానప్రకాష్ ఏదో బంధువులు. జ్ఞానప్రకాష్ వారి తండ్రి పేరు ఎన్జి సౌరి. మీరు వినాలా లేదో, మొట్టమొదటిసారి పిరమిడ్ ధ్యాన కేంద్రం అనే సొసైటీ పెట్టినప్పుడు దానికి ఫస్ట్ ప్రెసిడెంట్ వారే, పత్రి సారు సెక్రటరీ. వారి కొడుకు జ్ఞానప్రకాష్. పునర్జన్మ అనేది ఉందా సార్ అని నేను చెప్పి అడిగితే, నాకేమన్నా అక్కడే ఏమన్నా సాధించి మనకి ఇంట్రెస్ట్ రావటం లేదు, మీ అందరినీ చూసి అన్ని అనుభవాలు కళ్ళతో చూసిన తర్వాత కూడా మీరు డెమో చేసిన తర్వాత నాకు రాలేదు, మరి ఏంది సార్ నా పరిస్థితి అంటే, పూర్వజన్మల్లో నీ అంత పాపాత్ముడు ఇంకోటి లేడు, ఎక్కడో నక్కతోక తొక్కొచ్చినావు అంటే ఎక్కడో చిన్నది ఏదో మంచి పని చేసినావు, అందుకు ఈ గ్రూపులో వచ్చి పడినావు, దానికి సంతోషించు, నీకు ధ్యానం అవ్వదు, ధ్యానం కుదరదు, నీకు ఈ జన్మ ఇంతే అని జ్ఞానప్రకాష్ సారు చెప్పటము నేను వినటము జరిగిపోయింది సార్. ఇక్కడ ఒక సందేహం అండి సార్. ఇప్పుడు మనం ఎలాగొచ్చామో అలాగే ఉంటామన్నప్పుడు మరి ఈ ధ్యాన సాధనలో ఇంకోటి చేయాలి ఎందుకు అసలు? ఇప్పుడు ఏదోటి ఇక్కడికి వచ్చి సాధన చేసి మనల్ని మనం తీర్చిదిద్దుకుంటాం, మనం ఇంకా ఉత్తమంగా అవ్వాలని కదా ఈ సాధనలన్నీ, చేస్తే మారాలని కదా. అలా కారణం నువ్వు మారవు, నువ్వు చేయవు అన్నప్పుడు అసలు ఇవన్నీ ఎందుకు, ఈ ప్రక్రియలు ఎందుకు, బుద్ధుడు చెప్పడం ఎందుకు, ఇవన్నీ వేస్ట్ కదా. ఎలా ఉన్నాడు అలాగే ఉంటాడు కదా. దానికి మా వాళ్ళు ఏం చెప్పారంటే, పత్రిసారే అనుకోండి, ఏం చెప్పారంటే, మట్టి పాత్ర ఉందనుకోండి, అది తయారు చేసేటప్పుడు దానికి నగిషీలు, ఫినిషింగ్ టచ్ అది ఏదో ఉంటుంది, కానీ కొన్ని లోహాలు ఉంటాయి, ఉదాహరణకి బంగారం, వజ్రం, అవి మనకు వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటాయి, వాటికి సాన పడితే, పుట్టం పెడితే మరింత ప్రకాశిస్తాయి, దానిలో ఉన్న మలినాలు పోతాయి. అట్లా మనిషి పోయిన జన్మలో చేసింది 95% క్యారీ అవుతుంది. ఈ జన్మలో నగిషీలు పట్టడానికి వాళ్ళ మనసే ప్రేరణ పొంది, బయట నుంచి కాదు, ప్రేరణ పొంది వాళ్ళకి గురువు అనేవాడు దగ్గరవుతాడు. దానికి ఇంగ్లీష్లో ఒక మాట చెప్పారు, వెన్ డిసైపుల్ ఈజ్ రెడీ మాస్టర్ అపియర్స్. దీంట్లో గురువు గొప్పతనం లేదు, ప్రజ్ఞ గల శిష్యుడు ఉన్నాడు కాబట్టి గురువు వచ్చేస్తాడు. అప్పుడు మీరు ధ్యానం అనుకోండి, సాధన అనుకోండి, అటువంటిది చేయటం వల్ల ఇంకా పుటం పెట్టి బాగా మెరుస్తుంది, బంగారం, వజ్రం మెరుస్తుంది. కానీ మట్టిని మాత్రం ఏం చేసినా చేయడానికి లేదు. నువ్వు మట్టి లాంటి రకము. పాలు మిగతా వాళ్ళంతా కూడా వాళ్ళు సాన పట్టని వజ్రాలు. వజ్రానికి దాని విలువ ఎంత ఉందో, వజ్రానికి ప్రపంచానికి తెలియడానికి వాళ్ళు సాన పట్టిన వజ్రాలు, పుటం పెట్టిన బంగారు, మడియా అని నాతో చెప్పారు. మడియా అంటే ఏ వెధవా అని అర్థం తమిళ భాషలో. అట్లా వాళ్ళకి
కూర్చున్న ధ్యానమే, నిలబడిన ధ్యానమే అవుతుంది. కానీ బయట ప్రపంచాన్ని చూడ్డానికి ఏదో ధ్యానం చేస్తున్నట్లు ఉంటారు కానీ అవసరం లేదు, ఆ టయానికి వచ్చేస్తుంది. మరి ఈ మాట ఎట్లా నమ్మాలా అని మరి మీ బోటి సీనియర్ అడిగారు. రామకృష్ణ పరమహంస ఏమి ధ్యానం చేసినారు? ఆయన అట్లా సాయంకాలం పోయినప్పుడు పైకి చూస్తే కొంగల బారు పోయేదంట రామకృష్ణ పరమహంస గురించి. 5 ఏళ్ల పిల్లవాడు, 7 ఏళ్ల పిల్లవాడులో ఆ చూస్తూ సమాధి స్థితిలో వెళ్ళిపోయేవాడంట. అదేవిధంగా రమణ మహర్షి మీకు తెలిసిందే, గురువు లేడు, ఏం లేడు, ఏదో పోయి కూర్చోవాలనిపించింది, జనాలు వద్దనిపించింది, అన్నీ వదిలిపెట్టేసినారు. ఇంటి నుంచి తెచ్చిన 25 రూపాయలు, ఆ రూపాయలు ఎట్లొచ్చిందో మీకు తెలుసు. ఆయనకు 2 ఏమంటారు దీన్ని, కమ్మలు. బ్రాహ్మణ కుటుంబంలో ఉపనయనం అయిన తర్వాత కమ్మలు వేస్తారు. బంగారం పెట్టి 25 రూపాయలు తీసుకున్నాడు. ఆ కొండ ఎక్కిన తర్వాత 25 రూపాయలు వద్దని అక్కడ ఉన్న కోనేరులు పడేసినాడు. కాబట్టి ధ్యానం అనేది సహజంగా లభించేటువంటి స్థితి. బుద్ధుడు అంటే అదొక పోస్ట్ కాదు, బుద్ధత్వం అనేది సహజంగా జరిగేది, ధ్యానం అనేది సహజంగా జరిగేది అనే మాట చెప్పి ముగింపు వాక్యంగా మెడిటేషన్ షుడ్ హ్యాపెన్ లైక్ ఫ్లవర్ బ్లాజమ్స్, ఎయిర్ బ్రీజెస్, సన్ రైజెస్, మూన్ రైజెస్, జస్ట్ లైక్ దట్. ఈ ధ్యానం కూడా అలా జరగాలి. ధ్యానం కూడా సహజంగా జరిగే స్థితి. అభ్యాసాలు సాధన వల్ల జరిగినట్లు అనిపిస్తుంది కానీ అట్లా జరగదు. ఇంతకంటే గొప్పగా ఎంతో అద్భుతంగా భగవద్గీతలో కానీ మరో విధంగా కానీ శ్రీకృష్ణుడు ఎంతో తెలియజేశాడు ఈ మార్గాల గురించి. ధ్యాన మార్గం గురించి, జ్ఞాన మార్గం గురించి, భక్తి యోగం గురించి, కర్మయోగం గురించి. దీంతో ఉండగా కూడా మీరు ఎందుకు ఆ గౌతమ సిద్ధార్థుడు బుద్ధుడు అని పట్టుకుని అక్కడి నుంచి తీసుకొచ్చి తెచ్చి ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలని చూశారు? మన భారతదేశంలోనే నాకు తెలిసిన అభిప్రాయం, అనేక రకమైన సిద్ధాంతాలు, అనేక రకమైన దేవుళ్ళు, అనేక రకమైన విధానాలు, అనేక రకమైన ధ్యాన పద్ధతులు వచ్చినాయి. ప్రపంచమంతా ఒకసారి మనం పరిశీలన చేస్తే 1-2 ఏమైనా ఉన్నాయి కానీ మెయిన్ భారతదేశంలో ఇంత వైవిధ్యమైనటువంటి పద్ధతులు ఎక్కడ లేదు. ఎందుకు వైవిధ్యమైన పద్ధతులు వచ్చినాయి అని ప్రశ్న చేసుకుంటే, జిహ్వకు రుచి బుర్రకు ఒక బుద్ధి అన్నట్లు ఒక్కొక్క మనిషికి చెప్పినట్లు ఎన్నో జన్మల యొక్క సంస్కారం అనేది ఈ జన్మలో యాడ్ అయి ఉంటుంది. కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానం నచ్చుతుంది. వారికి నచ్చిన పద్ధతిలో అదే దాంట్లో జీవించటమో, అభ్యాసం చేయటమో, సాధన చేయటమో చేస్తే వాళ్ళకి ఇష్టమైంది. కాబట్టి కష్టం అనేది లేకోకుండా త్వరగతిన ఎందుకంటే ఈ జన్మ, మానవ జన్మ అనేది ఇంకొకసారి వస్తుందనే గ్యారెంటీ ఎప్పటికీ లేదు. నెక్స్ట్ జన్మలో ఏ రకమైన దరిద్రమైన జన్మ తీసుకోవచ్చు, 100% పాసిబిలిటీ ఉంది. కాబట్టి ఉన్నప్పుడే, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలనే చందంగా ఇప్పుడు ఇచ్చిన జీవితంలో దీన్ని నిర్వాణం కోసం ప్రయత్నం చేయాలి. బుద్ధుడు నిర్వాణం అనే పదం వాడాడు, మనం మోక్షం అనే పదం వాడుతున్నాం. ఇంకోటి, బుద్ధ ప్రబోధిత ఆనాపానసతి, బుద్ధుడు ఈ ఆనాపానసతి దాన్ని ఇనిషియేట్ చేసినారు, చెప్పినారని చెప్పి మనం వింటుంటాం. కానీ బుద్ధుడి దగ్గర ఉన్నటువంటి శిష్యులు రమారమి తక్కువ 5,000 మంది ఉండేవాళ్ళు. 5,000 మందికి అందరికీ ఆనాపానసతి చెప్పేవారు కాదు. ఒక్కొక్క శిష్యుడికి ఒక్కొక్క పద్ధతి చెప్పేవారు. మామూలుగా దమ్మ పదం, మిగతా విషయాలు మీలాంటి పెద్దవాళ్ళ ద్వారా నేను తెలుసుకున్నది ఏంటంటే దగ్గర 64 పద్ధతులు ఆయన ప్రాక్టీస్ చేయించేవారు. ఉదాహరణకి మీకు ఫ్లూట్ అంటే ఇష్టం అనుకోండి, ఒక విద్యార్థిని ఫ్లూటు వింటూనే ఉండమని చెప్పేవారు, ఇంకేం పని లేదు. ఇంకొకరికి జలపాతం పడుతున్నప్పుడు శబ్దం వస్తుంది కదా, ఆ జలపాతం శబ్దం మాత్రమే వినమని. అంటే వేరే శబ్దాలు, వేరే ఆలోచనలు వస్తుంటాయి, దాన్ని వినే ప్రయత్నం చేయమని చెప్పేవారు. కొన్ని ఏళ్ల తర్వాత, కొంత సమయం సాధన తర్వాత అందరినీ పిలిచి వారు దాంట్లో మనోనాశనం గన చేసుకోగలిగితే ఏ పద్ధతి ద్వారా అయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ బుద్ధుడి దగ్గర 64 పద్ధతులు, ఏ పద్ధతి ద్వారా, ఆనాపానసతి కాదు, ఏ పద్ధతి ద్వారా అయినా మనోనాశనం కన చేసుకోగలిగితే వాడు అర్హంతుకి, వాడికి ఎలిజిబిలిటీ వచ్చిందని.
అర్హంతు అంటే బుద్ధత్వం రావడానికి నీకు అర్హత వచ్చింది అని. దాని మధ్యలో బోధిసత్వ అనేటువంటిది ఇంకొక ట్రైనింగ్ ఉంది. అది అయిన తర్వాత బుద్ధత్వం. కాబట్టి బుద్ధుడు ఎన్ని రకాల పద్ధతులు ఉన్నాయో ఒక్కొక్క శిష్యుడికి అన్ని పద్ధతులు చెప్పుకుంటూ వచ్చినాడు. కొంతమందికి ఇవన్నీ నాకు ఈ పద్ధతులు నచ్చలేదు, శరీరం ఉంది, నేను వ్యవసాయం చేస్తానంటే కొంచెం భూమి ఇచ్చి వ్యవసాయం చేయమనేవారు. ఇంకొకడికి నాకు ఆవులంటే ఇష్టము, పెంచుకుంటూ పోతానంటే ఇదో 10 ఆవులు అడవిలోకి వెళ్ళిపో, ఇది 500 తర్వాత వచ్చిరా అనేవాడు బుద్ధుడు. 500 ఆవులు అయిన తర్వాత వచ్చేవాడు. ఆ వచ్చిన తర్వాత అతన్ని ఆ పేరు పెట్టి పిలిచి సత్యం అని పిలిచేవారు. సత్యం అని పిలిచేవాడు కదా, బుద్ధుడికి స్వాగతం అని చెప్పేవారు బుద్ధుడు.